ఉషోదయాన సంధ్యా సమయాన పక్షుల కిలకిలారావాలతో మార్మ్రోగుతూ ఉంటుంది ఈ ప్రదేశం. ప్రకృతి మాత ఒడిలో సేద తీరుతున్నట్లుగా కొలువయ్యున్న శ్రీ లక్ష్మీనారాయణ మరియు ఉమామహేశ్వర దేవస్థానం చూద్దామా? దేశ రక్షణ విభాగంలో వివిధ స్థానాల్లో పనిచేసిన విశ్రాంత అధికారులు, ఉద్యోగులు నివసిస్తున్న ఈ సైనిక్ పురిలో ఈ దేవాలయం కొలువై ఉంది. పొద్దున్నే ఎంతోమంది ఇక్కడ తమ ఉదయపు నడక, వ్యాయామం అన్నీ చేస్తూ ఉంటారు. అంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి. అదిగో కనిపిస్తోంది మన దేవాలయం. అగస్త్య మహాముని నడయాడిన ప్రదేశంగా చెప్పబడిన ఈ ప్రదేశంలో నిర్మింపబడిన ఈ ఆలయం పురాతన, అధునాతన పెద్ద పెద్ద భవంతుల మధ్య పచ్చని ప్రకృతితో సమ్మేళనమై ఉంది ఈ దేవస్థానం. శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానం, శ్రీ ఉమామహేశ్వర దేవాలయం. ఈ దేవాలయానికి ఎదురుగా కనిపిస్తోంది మహాద్వారం. ఎంతో అందంగా మలచబడిన ఈ మహాద్వారం చాలా అందంగా తీర్చిదిద్దబడింది. ఇదిగో ధ్వజస్తంభం, లోపల వైపు నుంచి మహాద్వార దర్శనం. ఆలయ మండపంపై అందమైన విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇదిగో ఎదురుగా కనిపిస్తున్న గర్భాలయంలోనే బయట జయ విజయులుండగా లోపల లక్ష్మీనారాయణ స్వామి వేంచేసి ఉన్నారు. ఇక్కడ రామబంటు ఆంజనేయ స్వామి ఆలయం, ఎదురుగా గరుడాళ్వారు కొలువై ఉన్నారు. విశాల ప్రాంగణంతో ఈ దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అనువుగా ఈ ప్రదేశం ఉంది. ఈ ఆలయ స్థాపనలో మొట్టమొదటి నిర్మాణం ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ధ్యాన మందిరం. ఇందులోనే ఎన్నో ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలు జరుగుతూ ఉండేవి. ఎదురుగా నవగ్రహ మండపం. ఇదిగో ఇది ఉమామహేశ్వర ఆలయ రాజగోపురం. లోపలికి వెళ్తుంటే ఒక నందనవనంలోకి వెళ్తున్నామా అన్న భావన కలుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళాక ఇదిగో ఈ దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభం, ఎదురుగా పరమేశ్వరుని ఆలయం, నంది చూస్తూ ఉండగా కొలువై ఉన్నారు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, పక్కన షణ్ముఖుడు, ఇటువైపు అమ్మవారు కొలువై ఉన్నారు. అందమైన రంగురంగుల మండపం. ఇక్కడ ఉన్న యజ్ఞశాల. అందరికీ హాయ్, పెద్దవాళ్ళకి నమస్కారం. వెల్కమ్ టు కామేశ్వర్తో కబుర్లు. ఈరోజు మనం వచ్చాము సైనిక్ పురిలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకుల్ని, ఇక్కడ కమిటీ మెంబర్లని అడిగి తెలుసుకుందాము. దీంతోపాటు ఇక్కడ ఉమామహేశ్వర ఆలయం కూడా ఉంది, దాని విశేషాలను కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడ ప్రధాన అర్చకులైన శ్రీ శ్రీనివాసాచారి గారితో, ఆయన అసిస్ట్ చేస్తున్న శ్రీ వెంకటాచారి గారితో ఈ ఆలయంలో జరుగుతున్న ముఖ్య పూజా విశేషాలన్నింటి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. అయితే ఈ ఆలయానికి నేను ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాను. ఒక డిసిప్లిన్డ్గా జరుగుతున్న ఆలయం. నేను చూసిన చాలా ఆలయాల్లోకి ఇది క్రమశిక్షణతో కూడి జరుగుతున్న ఆలయం. అయితే ఏంటి ఇక్కడ జరిగే విశేష పూజా కార్యక్రమాలు ఏంటి? శివాలయంలో కార్తీక మాసంలో జరిగేటన్నీ కూడా ఏకాదశి రుద్రాభిషేకాలు,
మామూలుగా కార్తీక పౌర్ణమి తర్వాత అవన్నీ కూడా శివాలయంలో జరుగుతాయి. ఇక్కడ మన లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం అవుతుంది. 30 రోజులు కూడా ఉదయాన్నే ఆరాధన, తిరుప్పావై తిరుపళ్ళు వచ్చి పారాయణ, అష్టోత్తరాల అర్చన, హారతి, తీర్థం, ప్రసాదం అన్నీ కూడా జరుగుతాయి. అలాగే కోడారు వెళ్ళం, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం, ఆ తర్వాత భోగి రోజుని ఉదయం అభిషేకం, కళ్యాణం, తర్వాత అలాగే నమ్మాళ్ళ వారిది 20 రోజులు అధ్యయనోత్సవాలు అని చెప్పి జరుగుతాయి. 20వ రోజుని నమ్మాళ్ళవారి పరంపదోత్సవం జరుగుతుంది. ఇవి ధనుర్మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు. చైత్రశుద్ధ పాడ్యమికి విశేష పూజలు ఉంటాయి. అదేవిధంగా శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది. ఆ మరుసటి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత శని ఏకాదశి, ఆ తర్వాత వచ్చేటువంటి మన హనుమత్ జయంతి, శయన ఏకాదశి, కృష్ణాష్టమి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయమ్మా. వైష్ణవ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ దేవాలయంలో చేస్తూ ఉంటాం. తర్వాత ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు అవుతూ ఉంటాయి. ఇక్కడ భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు చేస్తూ ఉంటాం. అవి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు. అయితే మిమ్మల్ని నేను ఇక్కడ చాలా ఏళ్లుగా, నాకు తెలిసి ఒక 10 ఏళ్ళుగా ఈ గుడికి వస్తున్నాను. మిమ్మల్ని అప్పటి నుంచి నేను చూస్తున్నా. ఎన్ని ఏళ్ల నుంచి మీరు ఈ గుడిలో అర్చకులుగా ఉన్నారు? 18 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయితే ఎక్కడ అర్చకులు ఇన్నేళ్ళు నిలబడడం అనేది నేనైతే చూడలేదు. మీకు ఏంటి ఇక్కడ నచ్చిన విశేషం ఏంటి? మీరు ఎందుకు ఇన్నేళ్ల దవరడి ఇక్కడ ఉండగలిచారు అసలు? నేను నమ్ముకున్న స్వామిని నమ్ముకున్నాను. ఆయనే నాకు అన్ని ఇచ్చారు స్వామి. అంటే ఆల్మోస్ట్ మీ జీవితంలో ప్రధాన కాలం అంతా కూడా ఇక్కడే అర్చకులకి మీరు ఇక్కడే చాలా చోట్ల చేశాను. నేను కూడా రంగరామన్ ఆశ్రమంలో కొంతకాలం చేశాను. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో జగదల్పూర్ వెంకటేశ్వర టెంపుల్లో కొంతకాలం చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక స్వామిని నమ్ముకున్నాను. స్వామి అన్ని విధాలా నన్ను మంచిగా చూశాడు. నాకు స్వామి మీద ఒక రకమైన భక్తి. ఆయన ఎంతకాలం చేయించుకుంటే అంతకాలం ఇక్కడే చేయాలని నా ఆశయం. స్వామి దయ. చాలా సంతోషం అండి. మీరు ఇక్కడికి జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి? నేను ఇక్కడికి జాయిన్ అయ్యి 3 months అయింది. 3 months అయింది. మీరు ఇక్కడ ఏది చూసుకుని మీరు ఇక్కడికి వచ్చారు ఇలాగా? అంటే మీకు ఏది ఫెసిలిటీస్ బాగున్నాయని వచ్చారా ఏంటి? మీకు అంటే అన్ని రకాలుగా, ఇంతకుముందు నేను వేరే డిపార్ట్మెంట్లో పనిచేశాను. సో ఆధ్యాత్మికంగా నాకు ఆ స్వామివారి సేవ చేసుకునే. అంటే మీరు ముందు నుంచి అర్చకంలో లేరు? అర్చకంలో లేదు. సో నేను ముందుగా ఐటీ ఫీల్డ్లో నుంచి వచ్చాను. 5 years అక్కడ జాబ్ చేసిన తర్వాత ఇది చాలా వినడానికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే ఒక ఐటీ ఫీల్డ్ నుంచి ఇలాంటి వృత్తికి రావడం అనేది చాలా అసలు రేర్ థింగ్, ఎక్కడ జరగదు. అంటే మనకి అక్కడ డబ్బు పరంగా వస్తుంది కానీ మనకి సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు నాకు. సో మాకు స్టార్టింగ్ నుంచి మా నాన్నగారు ఒకటే చెప్పారు, మనం ఏది చేసినా కూడా మన కులవృత్తిని మాత్రం మానకూడదు అని చెప్పేసి. సో అందుకని ఇంకా నేను చదువుకున్నందుకు జాబ్ చేయాలి కాబట్టి చేశాను. తర్వాత ఇక నా ఫీల్డ్ ఇంకా నేనేంటో నిరూపించుకోవడానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఆ దేవుని యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే మీరు ఈ గుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే సాంప్రదాయబద్ధంగా శ్రీ వైష్ణవ ఆలయంలో చేద్దామనే సంకల్పంతో ఉన్నాను. సో నేను వెతుకుతున్న మొదటి ప్రయత్నంలోనే నాకు ఈ ఆలయంలో అవకాశం లభించింది. గురువు గారి దగ్గర ఈ నేర్చుకోవడం కానీ ఈ ట్రైన్ అవ్వడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఉంది. నాకు పద్ధతి తెలియదు స్టార్టింగ్. సో ఇప్పుడు స్వామివారి దగ్గర చూసుకొని అన్ని పద్ధతి ప్రకారం ఏమేమి చేయాలో అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. అంటే ఇప్పుడు మామూలుగా అర్చకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు సంపాదనలు ఎలా ఉన్నా కానీ ముందు ఒక పిల్లనివ్వడానికి కూడా చాలా ఇద్దామా ఒక అర్చకులతో పెళ్ళా అనే రకంగా మన సొసైటీ ఉన్న టైంలో మీరు ఒక ఐటీ ఫీల్డ్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఇలాంటి అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషనల్గా మీరు ఉన్నారు. నిజంగా నాకైతే తెలియదు, ఇప్పుడే నేను తెలుసుకుంటున్నాను. చాలా సంతోషం అండి మిమ్మల్ని కూడా ఈరోజు కలవడం. ధన్యవాదాలండి. ఈ ఆలయంలో కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తున్న మాకు చాలా ఆప్తులు, మాకు చుట్టరికం కూడా చాలా దగ్గర చుట్టరికం ఉంది. శ్రీ రామ్జీ గారితో ఈ ఆలయం ఎలా స్థాపించబడింది, ఎప్పటి నుంచి ఈయనకి ఈ ఆలయంతో అనుబంధం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కనుక్కుందాం. నమస్తే రామ్జీ గారు. నమస్కారం. అయితే ఈ ఆలయం చాలా మంచి వాతావరణంలో ఉంది. ఎన్నేళ్ళు అయింది ఈ ఆలయం స్థాపించి? సైనిక్పూరి స్టార్ట్ అయ్యి 68లో స్టార్ట్ అయిందమ్మా. 1972లో గణేష్ పూరి అని పూనా దగ్గర ఉంది. స్వామి ముక్తానంద అని ఆయన వచ్చారు ఇక్కడికి. చుట్టుపక్కలంతా చూసి ఈ స్థలంలో అగస్త్య మహాముని ఎప్పుడో వచ్చి ఉన్నారు అని, ఇక్కడ మీరు గుడి కడితే చాలామంది ప్రజలు వస్తారు, ఇది బాగా పైకి వస్తుంది, పుణ్యక్షేత్రం అని చెప్పారు. ఆ తర్వాత మా కాలనీలో ఉన్న 6-7 పెద్ద మనుషులు, ముఖ్యంగా చెప్పండి బ్రిగేడియర్ ఎంకే రావు గారు ఈ సొసైటీకి స్టార్ట్ చేసిన ఆయన, ఆ తర్వాత జనరల్ రాధాకృష్ణన్, శ్రీనివాస్ అయ్యంగార్ ఎయిర్ మార్షల్ గారు, తర్వాత కల్నల్
ద్వారకానాథ్, ఇట్లా నలుగురు అండ్ బ్రిగేడియర్ ఆర్ఆర్ రావు గారు, వీళ్ళు 5 కలిసి ఒక కమిటీ కింద ఫామ్ అయ్యారు. కమిటీ ఫామ్ అయ్యి సైనిక్ పూరి ధ్యాన సమితిని మొదలెట్టారు. ఓహో, అంటే ఒక ధ్యాన కేంద్రం లాగా మొదలు పెట్టాలని ఉద్దేశం. మొదలెట్టి ముందు ఈ బిల్డింగ్ మనకి నా కుడి పక్కన ఉన్న బిల్డింగ్ లో ధ్యాన మందిర్ స్టార్ట్ చేశారు. ధ్యాన మందిర్ స్టార్ట్ చేసి 1992 స్టార్ట్ చేశారు. ఈ 1992 స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఈ 3 ముఠాధులు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల విగ్రహాలు పెట్టి అక్కడ చిన్న లెక్చర్లు ఇవ్వడము, గ్రూప్ డిస్కషన్స్, భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ చేయడం మొదలెట్టారు. అదైన 2 ఏళ్ళకి వాళ్ళకి గుడి ఎందుకు కట్టకూడదు అని ఈ 2-3 ఏళ్ళలోనూ వాళ్ళకి కొంచెం డబ్బు సహాయం వచ్చింది సొసైటీ మెంబర్స్ దగ్గర. అప్పుడు ముందు లక్ష్మీనారాయణ టెంపుల్ కట్టారు. 26 జనవరి 1991లో ప్రతిష్టాపన చేశారు. లక్ష్మీనారాయణ స్వామి ప్రతిష్ట అప్పుడు జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆంజనేయ స్వామి, గరుడాళ్వారిని కూడా పెట్టారు. ఇదంతా అయినా ఇంకో 3 ఏళ్లకి 1995 ఈ ఉమామహేశ్వర గుడి కూడా శివాలయం స్థాపించారు. శివాలయంలో మహేశ్వరుడు లింగ రూపంలోను, పక్కన పార్వతీదేవి, ఓ పక్కన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి పాల్గొన్నారు. దానికి ఎదురుగుండా నవగ్రహాల మండపం కట్టారు. 96లో ఇవన్నీ స్థాపించబడ్డాయి, పూర్తయిపోయావన్నీ 96కి. తర్వాత ఈ మహాద్వారం, గోపురం ఇవన్నీ 2007లో వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మా సొసైటీ కన్నా చుట్టుపక్కల ఎక్కువ మంది వస్తున్నారు, చాలా మంది రావడం జరిగింది. నేను మా దాంట్లో ఒకటి డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, పార్సీ అంతా ఉన్నారు. అదేనో కొంచెం వచ్చేవాళ్ళు కూడా అంత ఎక్కువ లేరు. చాలా పనిచేసేవాళ్ళు 10 మంది వాళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తారు, సిన్సియర్గాను, డౌట్ లేకుండా పనిచేస్తారు వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా రావడం వెళ్ళడం అటువంటిది అనమాట. కానీ మన ఈశ్వరపురి వాళ్ళంతా ముఖ్యంగా శివరాత్రి అంటే ఇక్కడ శివుడు టెంపుల్స్ తక్కువ ఉన్నాయి. వెంకటేశ్వర టెంపుల్ చాలా ఉన్నాయి, ఇక్కడ శివుడు టెంపుల్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ మధ్య 2-3 వచ్చాయి. కాబట్టి మాకు శివరాత్రి నాడు సుమారు 1000 నుంచి 3000 మంది వరకు వస్తూ ఉంటారు ఇక్కడ. అవును, నేను కూడా చూసాను. ఈ కార్తీక మాసంలో కూడా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నిన్న అయితే సుమారు 2000 మంది వచ్చారు. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా అంతమంది. అయితే ఇక్కడ నేను ఇప్పుడు మొన్న శివరాత్రికి అప్పుడు కొన్ని అనౌన్స్మెంట్ చూశాను ఇక్కడ నుంచి. ఏంటంటే మీరు ప్లాస్టిక్ కవర్లు అవన్నీ తెచ్చుకురావద్దు, ఏ గుళ్ళలోనూ ఇంత డిసిప్లిన్డ్గా వినలే నేను అసలు, మాకు వాలంటీర్స్ కావాలి మాకు. అది మీరు అందరూ ఎలా ఇక్కడ చేయడం? ఇక్కడ 4-5 లేడీస్ వచ్చి ఇది మొదలెడదాం, ఎక్కడో స్టార్ట్ చేయ కదా అన్నారు. అవును, మీరు కనుక వాలంటీర్ తీసుకొస్తే మా పక్క నుంచి ఏమైనా అంత హెల్ప్ ఉంటుంది చెప్పాము. వాళ్ళు ఏమైనా 5-6 ముఖ్యంగా ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20 and 30 తీసుకొచ్చారు. చాలా మంది రావడం జరిగింది. వాళ్ళు వచ్చి వాడు చుట్టూ తిరగడం, ఎవరైనా లోపలికి వస్తూ ఉంటే వాడు ప్లాస్టిక్ బ్యాగ్ వాళ్ళ తీసుకోవడం, వాళ్ళకి ఇంకేదో వచ్చేటప్పుడు తిరగడం, అట్లా చాలా సక్సెస్ అయింది. అప్పుడు నేను ఆ రోజు వచ్చాను, చూసి నాకు అదే అది అందరికీ అర్థం అవడం టైం పడుతుంది. కానీ ఎప్పుడో అప్పుడు అన్నట్టుగా మొదలు పెట్టడం అనేది కంటిన్యూ చేస్తున్నాం కొంతవరకు, కానీ అంత స్ట్రిక్ట్ గా లేవు ప్రతిసారి. అదే మా వాలంటీర్స్ లేకపోతే కష్టం అవుతుంది. వాలంటీర్స్ అలాంటి పనులకి వాలంటీర్స్ కావాల్సి వస్తుంది. అయితే దసరాలో నేను ఇక్కడ కచేరీలు చేయడం చాలా సార్లు చూశాను. చాలా పెద్ద పెద్ద విద్వాంసులు తీసుకొచ్చి చేస్తున్నారు. సరోజిని చంద్రశేఖర్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. వేమూరు సరోజిని శాస్త్రి గారు ఎన్నో సార్లు ఇక్కడ చాలా యాక్టివ్ మెంబర్ గా పార్టిసిపేట్ చేశారు. అవన్నీ ఇక్కడ ఎంత సక్సెస్ అవుతున్నాయి అనుకుంటున్నారు ఇక్కడ కచేరీలు అవి చేయిస్తుంటే? వచ్చింది ఏమిటంటే వచ్చిన మనుషులు తక్కువ వస్తున్నారు, లిసనర్స్ తక్కువ వస్తున్నారు. ఎప్పుడైనా వస్తాను ఒక మామూలుగా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 10-20 మంది కానీ ఉండట్లేదు. అదే మీలాంటి వాళ్ళు వస్తారు, మీకు తెలుసు కాబట్టి ఒక 50 మంది వస్తారు.
అలా రావడం వేరు, కానీ మా గుడికని వచ్చేవాళ్ళు తక్కువ మంది వస్తున్నారు. మరి చూస్తున్నాం ఎట్లాగే చేయడం అని, ఇంతవరకు ఇంకా పాలు పోవట్లేదు. అదే నేను చూస్తున్నాను, ఎందుకంటే చాలా కష్టపడి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొస్తున్నారు, కానీ ఇక్కడ మనకి ప్రేక్షకులు చూస్తుంటే అదే చాలా తక్కువగా ఉంటున్నారు. అదే బాధాకరమైన విషయంగా అనిపిస్తుంది. అదే ఇంకొంచెం దీని గురించి అదే మా కాలనీలో వచ్చేవాళ్ళు తక్కువైపోయారు కాబట్టి బయట వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు వస్తారు, కానీ లేకపోతే రాలేకపోతున్నారు. అంటే మీరు ఇది అనుకుంటున్నారా ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్, మేబీ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, వాతావరణం రకరకాలుగా ఉండడము, ఇది అనుకుంటున్నారా ఇక్కడ తక్కువ అవడం? అది కూడా ఒక కారణం. దానికి ముఖ్యమైన కారణం ఇంట్రెస్ట్. మనకి కనుక ఇంట్రెస్ట్ ఉంటే వయస్సు ఎంతోనా ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు, తీసుకొస్తారు, చూపిస్తారు, వెళ్తారు. కొంచెం కర్ణాటక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఉంది. అందువల్ల దాని ముందు మేము ధనుర్మాసంలో ఎవరు ఒక ప్రచారకులను తెప్పించి స్పీచ్ ఇప్పించేవాళ్ళం తిరుపాయి గురించి. అప్పుడు కూడా నువ్వు అన్నాను 10 మంది కానీ, లేకపోతే వాళ్ళు అన్నారు సార్ 20 మంది 50 మంది ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది, అని మీరు 5 4 కూర్చుని మాకు ఎట్లాగా అన్నారు. అందుకని అది కూడా లాస్ట్ 2 years చేయట్లేదు. అవి ఈ ఇయర్ ఇంకా డిసైడ్ చేయలేదు, ఎవరు దొరకలేదు. చూస్తాం, ఎవరైనా మీరు ఉంటే తప్పకుండా వాళ్ళ దగ్గర వింటాం అనమాట. ఈసారి ఇక్కడ జరిగే కార్యక్రమాలకి డెఫినెట్గా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అది అనౌన్స్ చేస్తాను. సో కర్ణాటక సంగీతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ కమిటీ మెంబర్స్, కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలు చూసి కళాకారుల్ని ప్రోత్సహించవలసిందిగా నా ప్రార్థన. మీరందరూ మీరు ఎవరైనా రప్పించగలిస్తే అంతకన్నా మంచిది ఇంకేం ఉండదు. ఒకటేమన్నా వచ్చి పాడే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, ఎదుర్కొన్న ప్రేక్షకులను చూస్తే వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా మంచి కార్యక్రమం మళ్ళీ వస్తుంటారు. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ గా ఎలా కమిటీ అంతా ఏమి ఇబ్బంది లేకుండా? మామూలుగా ఇద్దరు బాగానే ఉండేది. ఇద్దరు ఈ కోవిడ్ వల్ల కొంచెం మేము కూడా అన్ని గుళ్ళలాగే ఇబ్బంది దెబ్బతిన్నాం. యాక్చువల్లీ కొంత కార్పస్ ఫండ్ ఉంది కాబట్టి నడిపిస్తున్నాం. అయితే మాకు కూడా కష్టమే. అవును. అయితే ఇప్పుడు మీరందరిది చాలా పెద్ద తరం అవుతోంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు కొత్తగా వచ్చి మేము ఈ గుడికి సంబంధించిన మేము ఏమైనా చేయగలం అలా వస్తున్న వాళ్ళు ఫైనాన్షియల్ గా మన ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు అనుకోవడం ఏమైనా? చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ వచ్చేవాళ్ళు అంత ఎక్కువ మంది లేరు. ఒకటేమైందంటేనో ఇది సైనిక్ పురి కింద వస్తుంది, అందుకని సైనికులో ఉన్నవాళ్ళు మెయిన్ పోర్షన్గా మెయిన్గా చేస్తారు అనుకుంటున్నాం, కానీ అక్కడే మేము వెనకబడుతున్నాం, దొరకట్లేదు అంతమంది. ఇప్పుడు అనుకుంటాం అనమాట, గ్రాడ్యువల్గా బయట వాళ్ళు కూడా తీసుకొచ్చి మెంబర్స్ చేద్దామనే ఉద్దేశం ఉంది. కొంత డొనేషన్స్ ఇస్తేనో మెంబర్స్ కింద, ఆనరీ మెంబర్స్ కింద తీసుకుందామని ఉంది. అది ఇంకా ముందుకు నడవాలి. అదే నేను చూసా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు అలా ఉన్నారు ఇక్కడ అంతా. అయితే ఏంటంటే ఇదంతా మీరందరూ స్థాపించుకుని అయ్యో మీరు మీ ఫీల్డ్ లో అంటే మీరు డిఫెన్స్ లో ఉండడం వల్ల ఏమో అసలు ఇక్కడ చూస్తే ఆ క్రమశిక్షణ అంతా గుర్తుపడుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆశిద్దాము ఇలాగా ఈ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ ఒకసారి సంప్రదించవచ్చు. ఈ గుడిని చక్కగా వాళ్ళలాగా వాళ్ళైతే వాళ్ళ కుటుంబంలాగే చూసుకుంటారు ఈ గుళ్ళ వ్యవహారాలన్నింటినీ. సో ఎలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా తప్పనిసరిగా కమిటీ మెంబర్స్ ని సంప్రదించవచ్చు. ఎవరైనా వస్తే చెప్తే నన్ను కానీ నూరి గారిని కానీ రాజకుమార్ కలిస్తేను వాళ్ళ హెల్ప్ ఉంటే మేము అంతకన్నా మాకు కావాల్సిన ఏం లేదు. దానివల్ల ఇమ్మీడియట్గా వచ్చే భక్తులు పెరుగుతారు. భక్తులు పెరిగితే మా నోటి ద్వారా ఒకటి తెలిసి వాళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది. చాలా సంతోషం అండి ఇన్ని విషయాలు మాతో చర్చించినందుకు. ధన్యవాదాలండి. చూశారు కదా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలని, ఇక్కడ అర్చకులతో మాట్లాడిన విషయం అన్నీ విన్నారు కదా. అయితే ఈ ఆలయంలో విగ్రహాల్ని మనకి వీడియో తీయడానికి, షూట్ చేయడానికి అవ్వలేదు. మనకి ఉన్న నియమ నిబంధనల ప్రకారం మనం దానికి తగ్గట్టుగా మనం ఈరోజు గుడిని మాత్రమే నేను షూట్ చేయగలిచాను. తప్పనిసరిగా మీకు వీలైనంతగా వచ్చి ఈ దేవాలయ దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్న విచ్చేసిన దైవాల అనుగ్రహానికి పాత్రలు కండి. నమస్కారం. సికింద్రాబాద్ సైనిక్ పురిలో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాక ఒక ప్రశాంతమైన వాతావరణంలో చక్కని దేవాలయ దర్శనం జరిగిందన్న భావన ప్రతి ఒక్కరిలో నిలిచి తీరుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఆలయం గురించి చెప్పండి. ధన్యవాదాలు.